హలో హలో మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసాము చూడండి. కార్లో స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికో తెలుసా మా మమ్మీ దగ్గరికి. అది కూడా మధ్యాహ్నం అనుకున్నాం, అది కాస్త లేట్గా ఈవినింగ్ అయిపోయింది. రాగానే డిన్నర్ చేసి గోరింటాకు పెట్టుకున్నాం చేతులకి. ఎందుకంటే బోనాల పండుగకు వచ్చేసాము. పొద్దున్నే లేచి రెడీ అయ్యి పొడి బియ్యం కలుపుకొని గుడికి వచ్చేసాము. ఇంకా చూడండి మా బుట్ట బొమ్మ ఎలా రెడీ అయిందో. సో అలా గుడి దగ్గరకు వచ్చి గుళ్ళు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి గుడి లోపలికి ఎంటర్ అవుతాం అన్నమాట. సో లోపలికి వచ్చాం టికెట్ తీసుకొని. సో చాలా రష్గా ఉంది. సో ఇంకా బియ్యానికి అంతా సిద్ధం చేసుకుంటున్నాము. ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చాం, కానీ ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటాము, ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉంటారు, నల్లపుచ్చమ్మ తెల్లపుచ్చమ్మ. సో 2 ఒళ్ళు నింపుతాం మేము. సో ఎవ్రీ ఇయర్ మేము యాక్చువల్లీ కరోనాకు ముందు దాకా బోనం తీసుకొచ్చేవాళ్ళం, కానీ ఇంకా మాకు చిన్నపిల్లలు ఉండడంతో కుదరట్లేదని మా మమ్మీ ఇంకా నైవేద్యం ఇంకా బియ్యం అనేది ఇంకా మాకు కుదిరినా కుదరకున్నా ఇదైతే ఈజీగా ఉంటుంది కానీ చేపిస్తుంది అనమాట. సో బోనం తీసుకొని రావాలంటే చాలా దూరం అయిపోయాము. సో కార్లో తీసుకొని వచ్చి ఇక్కడ ట్రాఫిక్ జాము ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి ఇంకా అలా బోనం స్టాప్ చేసేసి నైవేద్యం పెడుతున్నాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇంకా 3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా బియ్యం పోస్తామన్నమాట, నేను మా సిస్టర్. సో అలా ఎంజాయ్ చేస్తాము ఇక్కడికి వచ్చి. సో మా మమ్మీ దగ్గర ఒకటే ఫెస్టివల్, ఇది ఒక్క ఫెస్టివలే మేము సెలబ్రేట్ చేసుకుంటాం, మిగతావన్నీ మా ఇంట్లో చేసుకుంటాము. సో మా ఇంట్లో బోనాలు అంటే నార్మల్ గుడి దగ్గరికి వెళ్ళి రావడమే ఉంటుంది. అది కూడా కుదిరితే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. సో అలా నింపేసాము అమ్మవారికి. ఒక సైడ్ నేను నింపాను, ఇంకోసారి మా సిస్టర్ నింపుతుంది. సో గుడిలో మార్నింగ్ 9కి వస్తేనే ఇంత రష్గా ఉంది. సో ఇంకా లేట్ అవుతే ప్రాబ్లం అవుతుందని ఎవ్రీ ఇయర్ మేము కరెక్ట్ 9 వరకు గుడికి వచ్చేస్తామన్నమాట. సో అలా వచ్చి నింపేసి ఇంకా అమ్మవారిని దర్శించుకున్నాం అనమాట. సో ఈసారి క్లియర్గా లేదనమాట, ఇంకా తొట్టెలా కట్టేసేసి ఇంకా అమ్మవారిని దర్శించుకోవాలన్నమాట. ఇంకా తొట్టెలు కూడా ఎవ్రీ ఇయర్ కడతామన్నమాట. సో అమ్మవారిని దర్శించుకున్నాం, ఫుల్ రష్ ఉన్నాయన్నమాట. సో అలా దర్శించుకొని వీడియో తీయద్దని చెప్తే ఇంకా బయటకు వచ్చి ఫొటోస్ దిగేసి ఇంకా అలా ఇంకో చిన్న గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇది చంపాపేట క్రికెట్ క్లబ్ దగ్గర గుడి అనమాట. సో ఇక్కడ కూడా చిన్న గుడి దగ్గర టెంకాయ కొట్టేసి ఇంకా తోటలో కట్టేసి ఇంకా మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళిపోయి నాన్ వెజ్ మటన్ చికెన్తో ఎండ్ చేస్తాం అనమాట. ఇంకా బోనాలు అంటే మటన్ చికెనే కదా. సో చూడండి మా పిల్లలు పాపం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చి నిల్చున్నారు. మా బాబు అయితే ఆకలి అవుతుంది మమ్మీ అది ఇది అని చెప్పి చూడండి ముఖం ఎలా పెట్టేస్తుందో. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అలా డే ఏం చేస్తాం, బాయ్.